అశోక్ ఖేమ్కా 1965లో జన్మించారండి. ఆయన నిన్న రిటైర్ అయ్యారు. ఒక ఐఏఎస్ అధికారి రిటైర్ అయిన తర్వాత అంటే ఎలాంటి రాజకీయ రంగ ప్రస్తావన ప్రవేశము గురించి ఏం మాటలు మాట్లాడకపోయినా కూడా దేశంలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంటే దానికి కారణం ఆయన సర్వీసులో ఆయన ట్రాన్స్ఫర్లు 33 ఏళ్ల సర్వీసులో 57 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే ఏంటి, ప్రతి 6 నెలలకో 7 నెలలకో ఒక ట్రాన్స్ఫర్. ఆ సమయంలో ఆయన కుటుంబం ఏమనుకుని ఉంటుంది, అసలు ఇలాంటి ఐఏఎస్ పదవి మనకెందుకురా, ఎందుకు అయ్యాము కలెక్టర్లము, ఎందుకు తీసుకున్నారు ఈ వృత్తి అని ఖచ్చితంగా అనుకునే ఉంటారు కదా. ఆయన కూడా దాన్ని అక్కసు కూడా అనలేము, తన నిస్సహాయతని ఆక్రోశాన్ని ఎప్పుడు చివరిసారిగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు పెట్టారన్నమాట పోస్ట్ 2019లో. నిజాయితీకి దక్కే ప్రతిఫలం ఈ అవమానం అని. అప్పుడే నాకు 1990లలో ఎప్పుడో ఒక సినిమా చూసాను, పోలీస్ అధికారి అనుకుంటా సినిమా పేరు, డబ్బింగ్ సినిమా, విజయకాంత్ది. అందులో ఒక పోలీస్ అధికారిని కావాలి మనకి అని పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఉన్నత స్థాయి సమావేశం పెట్టుకున్నప్పుడు నంబియార్ అనుకుంటాను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, హానెస్ట్ రాజ్ అంటే ఆయన ప్రస్తుతం ట్రాన్స్ఫర్ అయి పలానా చోట ఉన్నాడు సార్ అంటారు. ఎందుకంటే అది హానెస్ట్కి దక్కే ప్రతిఫలం సార్ అని నంబియార్ అంటారు. ఆ డైలాగ్ ఇప్పటికీ గుర్తుంది. అంటే నిజాయితీ పరులకు దక్కేది ట్రాన్స్ఫర్లే. 57 ట్రాన్స్ఫర్లు అంటే 85 సినిమాలు రాలా మనకి. రియల్ సింగం అని, లేడీ సింగం అని రకరకాల టైటిల్స్తో యూట్యూబ్లో కూడా పెడుతుంటారు కదా, అలాంటివి కూడా రాలా, సోషల్ మీడియాలో కూడా రాలేదు. అశోక్ ఖేమ్కా చివరిగా రవాణా శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయ్యారు. అంతకుముందు పురావస్తు శాఖ, ప్రింటింగ్స్, అంటే ఈ శాఖల్ని చీప్గా చూస్తారనమాట. 6 శాఖలకి పంపించడం అంటే నేను అంటాను, ఈ శాఖలు చీపివి పనికి మాలిన అయితే అసలు ఎత్తేయచ్చు కదా. అలా ఎలా ఎత్తేస్తారు, మన మాట వినని వాళ్ళని, నిక్కచ్చిగా ఉండేవాళ్ళని, ముక్కుసూటిగా వెళ్ళేవాళ్ళని వీటికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. అందుకని ఆ ఉద్దేశంతో వాటిని కొనసాగిస్తున్నట్టున్నారు. ఇది అశోక్ ఖేమ్కా గారి గురించి నాకు తెలిసిన చాలా చిన్న విషయాలు అన్నమాట. ఎక్కువగా ఆయన 23 సార్లు ట్రాన్స్ఫర్ అయింది ఎప్పుడంటే 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ వ్యవస్థలో. అలాగని బీజేపీ ఏమన్నా ఓడబొడిచిందా అంటే ఏం లేదు, వాళ్ళు ఇంకా ఎక్కువే ఓడబొడిచారు. 23 ప్లస్ ఇంకొక 24 వేసుకున్నామంటే 57 లెక్కలు సరిపోయి ఇంకా 34 బదిలీలు బీజేపీ ప్రభుత్వం హయాంలో అని చెప్పచ్చు. అది నిజాయితీ కలిగి ఉంటే మనం ఏ ప్రభుత్వంలో అయినా పని చేస్తాం, కానీ పని చేయని చోటకి పంపించేస్తారు. మొన్ననే మా ఛానల్లో కూడా ఒక డిస్కషన్ వచ్చింది, శంకరగిరి మాన్యాలు పట్టిస్తామంటే ఏంటి, అవి లేవు. శంకరగిరి మాన్యాలు అంటే ఏంటంటే అని ఇంకొక ఆయన చెప్తున్నాడు. నేనేమో శంకరగిరి మన్యాలు అంటే ఏం లేదండి, మన్యం ఏజెన్సీలకు పంపిస్తామని, అప్పట్లో మన నక్సలైట్ల ప్రభావం ఉండేది కదా, అందుకని అలాంటి ఏరియాకి పంపిస్తే పనిచేయడం కష్టం, లేపేస్తారు అనే ఉద్దేశంతో వచ్చేది అని. అలా అశోక్ ఖేమ్కా గారు బహుశా ఈ శంకరగిరి మన్యాలు కూడా చూసే ఉంటారు. ఆయన లైఫ్ మీద ఆయన ఏమైనా బుక్ రాయదలిస్తే అదొక పెద్ద సంచలనం అవుతుంది. ఏ రాజకీయ నాయకులు ఎలా ఒత్తిడి తీసుకొచ్చారు అని. ఒత్తిడికి లొంగలేదు అనేది ఆయన ట్రాన్స్ఫర్ల సంఖ్య చెప్తుంది. ఇది అశోక్ ఖేమ్కా అనబడి ఒక నిజాయితీ కలిగినటువంటి అధికారి తాలూకు చిన్న వివరం. బాయ్.